Save a life. Download UBlood app. UBlood for the new blood. సో సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారు విజయవాడ ఇచ్చేశారు. సో అందులో భాగంగా మన పెదవడ్లపూడిలో ఉన్న గోశాలను కూడా ఆయన సందర్శించారు. సో ఎలా ఉంది ఏంటి అనుభూతి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, దేవుడి దేవుళ్ళు అందరూ బాగున్నాం. సో ఎలా అనిపిస్తుంది విజయవాడ రావడం, ప్రత్యక్షంగా మీరు వచ్చి గోవులకి ఫుడ్ పెట్టడం? సో ఏంటి మీ ఫీలింగ్? అంటే నా జీవితం స్టార్ట్ అయిందే విజయవాడ నుంచి. 1963లో విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే కంపెనీలో ఒక వర్కింగ్ పార్ట్నర్గా నెలకు ₹100 జీతం, 15 పైసల లాభాల వాటాతో నా జీవితం ప్రారంభించాను. అలాంటి విజయవాడని నా జన్మలో నేను మర్చిపోలేను. ఈరోజు అనేక పర్యాయాలు వచ్చాను, కానీ ఇక్కడికి అనేక పర్యాయాలు నాగభూషణం గారు మా గోశాల చూడటానికి రండి అన్నారు. చాలా గోశాలలు చూశాను, కానీ ఇంత ఆర్గనైజ్డ్గాను ఆర్గానిక్ అన్నీ కూడా విడిచి వాటికి ఇచ్చే మేత కానీ వాళ్ళకి ఇచ్చే ఇది కానీ అన్నీ కూడా అద్భుతమైనవి చేస్తూ ఎక్కడ కెమికల్స్ అనేవి లేకుండా మరి ఆర్గానిక్ నెయ్యి తీసుకురావడం కానీ పాలు తీసుకురావడం కానీ. చాలామంది చెప్తారు పెద్దలు, ఒక గోవు మన ఇంట్లో కనుక ఉండేటట్టయితే ఆ గోమూత్రంతో కానీ గో పేడతో కానీ వ్యవసాయం 2 ఎకరాలు వ్యవసాయం చేసేయచ్చు అని చెప్తారు. ప్రతి రైతు ఇది విధంగా ఈ గోవుల్ని కనుక ప్రతి ఇంట్లోనే పెడితే, ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా గోవులు ఉండేవి, గేదెలు ఉండేవి, మరి సొంత పాడి ఉండేది, అన్నీ కూడా ఉండేవి. ఇవాళ రోజున అందరూ కూడా విలేజెస్లో కూడా వెళ్తే మిల్క్ ప్రాజెక్టులోంచి తీసుకుని ప్యాకెట్లు దేవుడి పాకెట్ పాలు అవుతున్నాం తప్ప న్యాచురల్ మిల్క్ తగలేకపోతున్నాం. అలాంటిది ఈ విధమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ జరిగి ప్రతి ఇంట్లోనూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా గోవులు కనుక పెంచుకున్నట్టే చాలా బాగుంటుంది. మరి మేమందరూ ఏమో సిటీల్లో ఉండి అపార్ట్మెంట్స్లో ఉంటాం, అక్కడ పెంచుకోవడం కుదరకపోయినా ఫామ్ హౌస్లో ఉన్న ఇలాంటివి పెట్టుకొని వాటి ఆశీస్సులు తీసుకోవటం. మరి గోవు ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయో గోవు విషయం చాలా చాలా అద్భుతమైనవి ఉన్నాయి. అందుకని ఇవాళ అన్ని గ్రహాలకి కూడా శాంతి చేసేటట్టుగా, మన ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా చక్కగా ఉండేటట్టుగా చాలా విడమర్చి చెప్పారు నాగభూషణం గారు. ఆయన చాలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేర్చుకొని అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పటం, చెప్పిన దాన్ని మేము చూడటం, ఆ సంతృప్తి పొందడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా సాధ్యమైనంత వరకు గోవుల్ని పెంచండి. గోవు పెంచితే, గోమాతను పెంచితే అన్ని సకల రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మన పెద్దలకి అందరూ కూడా మనల్ని గతించి మనకి జన్మనిచ్చిన మన పెద్దలందరి ఆత్మను శాంతిలు ఇస్తాయి. అలాగే మన మీద ఉన్నటువంటి దిష్టి కానీ, మన మీద ఉన్నటువంటి నెగిటివ్ అన్నీ కూడా పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేటట్టుగా, పాజిటివ్ నాలెడ్జ్లు వచ్చేటట్టుగా చేసేది చాలా సంతోషం అండి. వాళ్ళు రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినీ ప్రస్థానంలో మీరంటూ చెరగని ముద్ర వేసుకున్నారు, అదంతా మాకు తెలుసు. సో ప్రజెంట్ మీ లైఫ్లో ఏం నడుస్తుంది? ప్రజెంట్ జయబేరి ప్రొడక్షన్స్ నుండి ఏమైనా వస్తున్నాయా? మీ అప్డేట్స్ ఏంటి కొంచెం మా ప్రేక్షకులకి వివరిస్తే, అంటే మిమ్మల్ని మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు చెప్పే సూచన. అంటే వ్యాపారమే నా జీవితమే వ్యాపారంగా ప్రారంభమైంది ఇదే విజయవాడలో. మరి అలాంటిది అనుకోకుండా సినిమా యాక్టర్ అవ్వటం, మద్రాసు వెళ్ళి అక్కడ కొన్ని నీళ్ళు ఉండటం, ఆ తర్వాత హైదరాబాద్కి మారటం, అక్కడి నుంచి మళ్ళీ వ్యాపారం కూడా వ్యాపారస్తుడిగానే నేను షైన్ అవ్వాలనేది నా కోరిక. మళ్ళీ అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్లో కూడా మిగిలిన వాళ్ళందరూ చేసేది ఒక ఎత్తు అయితే నేను చేసేది ఒక ఎత్తు అని నేను గర్వంగా చెప్పుకోగలను. నీతిగా చేస్తాను, నిజాయితీగా చేస్తాను. మరి ఏ విధమైనటువంటి లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్స్ కాకుండా రైతుల దగ్గర నుంచి మంచి ల్యాండ్స్ అన్నీ కూడా వాటిలో కట్టి నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎవరు కూడా ఇదిగో మురళీమోహన్ గారి దగ్గర కొన్నాము, జయబేరిలో కొన్నాం, మేము విధంగా నష్టపోయామనే ఒక్క మాట కూడా రాకుండా వాళ్ళ ఆత్మ సంతృప్తి, అది వాడు ఎంత కోట్లు మిగిల్చామన్నది కాదు ముఖ్యం. మన దగ్గరకు వచ్చి మనం నమ్మి మన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఎంత తృప్తిగా ఉన్నారనేదే ముఖ్యం. అలాంటి తృప్తి నా జీవితంలో నాకు చాలా ఎక్కువ ఉంది. ఈ తృప్తి ఇంకా ఎప్పటికీ ఉండాలని, ఈ తృప్తి రావడానికి, ఈ పాజిటివ్ థింక్ రావడానికి ముఖ్యంగా మా అమ్మ మా నాన్నగారు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అలాగే ఇలాంటి మిత్రులు రాజు నాగభూషణం గారు ఇంత చిన్న వయసులో ఆయన దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అంత వ్యక్తి, ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి. తప్పకుండా ఇవాళ ఆయన ఇచ్చే నెయ్యి కూడా తీసుకెళ్తాను తప్పకుండా. కూటమి కూడా గెలిచింది. సో మీరే ప్రస్తుత రాజకీయాల గురించి ఏం చెప్తారు? అలాగే నాగభూషణం గారి గురించి. నాగభూషణం గారి గురించి చెప్పాలంటే చిన్న వయసులోనే ఈ స్టేజ్కి రావడం అనేది చాలా చాలా కష్టం. 36 ఏళ్ల వయసులో జిల్లా పరిషత్, ఒక జిల్లా మొత్తానికి జిల్లా పరిషత్ చైర్మన్ అవటం అంటే చిన్న మాట కదండి. పోయిన ఆయన ఎంత గొప్ప ధనవంతుడా, డబ్బులు పెట్టి కొనుక్కొని చేశాడంటే అది కాదు.
ఓ ప్రజానాయకుడిగా ప్రజల మధ్యలో తిరిగి ప్రజల అనుభూతిని పొందగలిగి వాళ్ళ ఆశీస్సులు పొందగలిగి ఈ స్టేజ్కి వచ్చారు. ఇవాళ బీజేపీ పార్టీ ద్వారా మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇందుకు వెళ్ళటం, వాళ్ళందరినీ కూడా కలవటం, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకురావటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన ఇంకా రాబోయేలో చాలా ఉన్నత పదవికి వెళ్తాడని పూర్తిగా మా అందరికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే మంచి కోరేవాడు, 10 మంది మంచి కోరే మనిషే తప్ప ఇందులో ఏం స్వార్థం లేదు కదా. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఏం చూపిస్తారంటే ఒక ఆత్మసంతృప్తి, ఆయనకు కూడా ఆత్మసంతృప్తి అలాంటి మనిషి కాబట్టి ఇంకా ముందు చాలా పైకి రావాలని మనస్ఫూర్తిగా ఈ గోమాతల సమక్షంలో నా హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తున్నాను. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.